గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అయితే ఇంగ్లీష్ మెథడాలజీలో మొదటి యూనిట్లో చివరి భాగాలైనటువంటి రెండు అంశాలు అనేవి ఇక్కడ మేము డిస్కస్ చేయబోతున్నాం. టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్, సమ్ ఆస్పెక్ట్స్ ఇన్ ఇండియా అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ ఇంగ్లీష్ టీచర్. ఈ రెండు కాన్సెప్ట్స్ గురించి ఇక్కడ చెప్పబోతున్నాను. సో గతంలో అయితే యూనిట్ సంబంధించి 3 వీడియోస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వాటిని కానీ మీరు మిస్ అయినట్లయితే పైన కార్డ్స్లో విడిచిపెడుతున్నాను, తప్పకుండా చూడండి. అండ్ ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం కానీ మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే డిఎస్సికి సంబంధించి మరిన్ని వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. అండ్ పాలిటెక్నిక్ సంబంధించి 10th క్లాస్ వాళ్ళకి సంబంధించి వీడియోస్ వస్తుంటే వాటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ నౌ సో ఈ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మన ఇండియాలో చూసుకున్నట్లయితే టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇప్పటికీ చాలా వరకు ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. ఎందుకు అలా ఫెయిల్ అవుతుందంటే ఇంగ్లీష్ని ఒక సబ్జెక్ట్గానే ఇంకా చూస్తున్నారు, ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్గానే చూస్తున్నారు అంటూ మన మెథడాలజీ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్గా చూడడం వల్లే ఇప్పటికీ కూడా ఇంగ్లీష్ అనేది మనం అనుకున్న స్థాయికి రీచ్ అవ్వలేదు అని చెప్తున్నారు. ఇంకా విధంగా చెప్పాలంటే మదర్ టంగ్ ఏ విధంగా అయితే భారతదేశంలో ఉపయోగిస్తామో, అంటే ఇండివిజువల్ రీజనల్ లాంగ్వేజ్ మదర్ టంగ్ ఏ విధంగా యూజ్ చేస్తాము, అలా ఇంకా ఇంగ్లీష్ని మదర్ టంగ్గా ఎక్కడ ఎవరు కూడాను యూజ్ చేయట్లేదు అంటూ మరో మాట కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మాతృభాషలా ఇచ్చినంత ప్రాధాన్యత ఇంగ్లీష్కి ఇవ్వడం లేదు, అందుకే ఇంగ్లీష్ పట్ల ఇంకా అవగాహన రాలేదని. ఇంకా బాగా దీని గురించి మనం డీప్గా పరిశీలించినట్లయితే ఇంగ్లీష్ని కేవలం ప్రెస్టీజ్ కోసమో లేదా ఆపర్చునిటీ కోసమో మాత్రమే చదువుతున్నారే కానీ డైలీ లైఫ్లో కమ్యూనికేషన్ కోసం అయితే ఇప్పటికీ ఇంకా ఇంగ్లీష్ అనేది నోచుకోలేదు అని చెప్పడం జరిగిందనమాట. ఇంగ్లీష్ అనేది కేవలం ప్రెస్టీజ్ కోసము లేదా ఆపర్చునిటీ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నారే తప్ప డైలీ లైఫ్లో ఒక పార్ట్గా అయితే దీన్ని కంప్లీట్గా ఇంకా ఇండియాలో యాక్సెప్ట్ చేయలేదు అని మన మెథడాలజీ టెక్స్ట్ బుక్లో చెప్పడం జరిగింది. అయితే ఎందుకు అలా జరుగుతుంది, వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్? సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ గురించి ముందుగా మనం మాట్లాడదాం. సో ప్రాబ్లమ్స్ అయితే మనకి దాదాపు 5 ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రాబ్లమ్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే మీకు ఒక సింపుల్ టెక్నిక్లో, మీకు మైండ్ మ్యాపింగ్ టెక్నిక్లో చెప్తున్నాను, ఒకసారి చూడండి. సో ప్రాబ్లమ్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఓకే, పిఎల్ఈ రాసిన ఫస్ట్ వన్. ఎందుకంటే మైండ్ సెట్ అండి, లేదా పిల్లవాడికి మనం మైండ్ సెట్ ఏర్పాటు చేయడం. ఈ మైండ్ సెట్ కాస్త ఏమవుతుందో తెలుసా మీకు? సో ఇది కాస్త మైండ్ సెట్, ఓకే, మైండ్ సెట్ కాస్త ఎలా ఉందంటే ఫియర్గా మనం మార్చేస్తున్నాం, భయంగా ఏర్పడిపోతుంది. ఎందుకు అలా ఫియర్గా మారుతుంది? ఇంగ్లీష్ ఈజ్ ఏ డిఫికల్ట్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ అనేది ఒక కష్టమైన అంశంగాను పిల్లాడికి మనం పరిచయం చేస్తున్నాం. ఎప్పుడైతే వాడు స్కూల్కి ఎంటర్ అయ్యాడో ఆ ఎంటర్ అయ్యేటప్పుడు ఆ అప్రోచ్ ఏదైతే ఉందో అది వాడిని భయపెట్టే విధంగా ఉంది. సో ఈ అప్రోచ్ ఏదైతే ఉందో వాడిని భయాన్ని రెచ్చగొట్టేటట్లుగా ఉంది. సో ఈ అప్రోచ్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు చేంజ్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఈ ఫియర్ని కలిగించే అప్రోచ్ అయితే మనం వాడిని ఎప్పుడైతే కలగజేసామో, వాడితో అప్రోచ్ అవుతున్నామో, వాడి యొక్క మైండ్ సెట్ అనేది ఒక నెగటివ్ మైండ్ సెట్ అనేది ఏర్పడిపోతుంది. ఫలితంగా వాడు ఇంగ్లీష్ని నేర్చడానికి ఇష్టపడడం లేదు అని మొదటి ఫెయిల్యూర్ అయితే మొదటి ప్రాబ్లం అయితే చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ ఎ ఫియర్ అండి, భయం అండి. పిల్లాడికి స్కూల్కి వచ్చేటప్పటికి వాడికి ఇంగ్లీష్ పట్ల మనం తెలియకుండానే ఒక భయాన్ని కల్పిస్తున్నాము. అండ్ నెక్స్ట్ వన్ మేజర్ ఫెయిల్యూర్ ఏంటంటే కంపేరింగ్ అండి. మన చాలామంది ఉపాధ్యాయులకి యాంగ్జైటీ ఉంటుందండి. ఎస్, పిల్లాడికి వేగం పాఠం చెప్పేయాలి, ఓకేనా. సో వాడికి పాఠం చెప్పేయాలి కాబట్టి వాడిని ఏం చేస్తాడంటే మ్యాక్సిమం కూడా లెసన్ చెప్పేటప్పుడు ప్రతి పదం కూడాను వాడికి అర్థమయ్యేటట్లుగా వాడి మదర్ టంగ్లో చెప్పడానికి ప్రయత్నిస్తాడు, అంతే కదండి. ఈవెందో మనమైనా సరే క్లాసులకు వెళ్ళామంటే పిల్లాడికి ఏం చెప్తాం, వెంటనే వాడికి వేగంగా అర్థమైపోవాలి. సో అర్థమైపోవడానికి ఏం చేస్తామంటే ప్రతి వర్డ్ని కూడా ఇండివిజువల్గా ఏం చేస్తామంటే మనం ప్రతి పదాన్ని కూడాను వాడికి అర్థమయ్యేటట్లు మదర్ టంగ్లో చెప్పడానికి ప్రయత్నిస్తాం అనమాట. సో ఇదే పెద్ద ఫెయిల్యూర్ అని కూడా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతి టీచర్ కూడాను చూడండి ఒకసారి ఇండివిజువల్లీ కూడాను వాడిని అర్థం చెప్పడం కోసం ప్రయత్నిస్తూ ఏం చేస్తాం, మనం కంపేర్ చేస్తున్నాం. ప్రతిది కూడా ఏం చేస్తున్నాం, కంపేర్. ఇంగ్లీష్ని కాస్త తీసుకొచ్చి దేంతో కంపేర్ చేస్తున్నాం, ఇక్కడ మదర్ టంగ్తో కంపేర్ చేస్తున్నాం. సో ఇలా చూడడం వల్ల వాడికి ఏమవుతుందంటే వాడు చాలా మీనింగ్స్ అనేవి మిస్ అవుతున్నాడు. సో మనం చెప్పే భాషలో వచ్చేటటువంటి మీనింగ్స్, ఇంగ్లీష్లో వచ్చేటటువంటి సిచ్యువేషన్ బట్టి వచ్చే మీనింగ్స్ని వాడు ఏం చేస్తాడంటే కంపేర్ చేసుకొని ఫర్దర్గా మనం కంపేర్ చేస్తుంటే వాడు ఏమవుతుంటాడు, కాంట్రాస్ట్ అవుతుంటాడు, అంటే భయపడుతూ ఉంటాడు.
సో ఇంగ్లీష్లో ఇన్ని మీనింగ్స్ ఉంటాయా, ఏ సందర్భంలో ఎలా ఉపయోగించాలి అనేది వాడు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాడు అతను. మరి ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసేటప్పుడు చూడండి ఒకసారి కంపేరింగ్. ఫస్ట్ వన్ అనేది మైండ్ సెట్ లేదా ఫీర్ అండి. రెండోది కంపేరింగ్ విత్ మదర్ టంగ్ అండి. సో కంపేరింగ్ టు విత్ మదర్ టంగ్ చేసేటప్పుడు పిల్లాడు ఏమవుతాడు, కాంట్రాస్ట్ అవుతాడు. కాంట్రాస్ట్ అంటే భయపడుతూ ఉంటాడు. మనం ఎంత దగ్గరగా వాడికి చేరాలనుకుంటుంటే వాడంత దూరం అవుతుంటాడట భాషతోని. ఇలాంటప్పుడు మనం ఈ సమస్య నుండి బయటకు రావాలంటే మనం ఉపయోగించాల్సిన టెక్నిక్స్ ఏంటి? ఫస్ట్ వన్ మేకింగ్ రిక్వెస్ట్. వాడి చేత రిక్వెస్ట్లు ఏర్పాటు చేసేటట్లు, అంటే రిక్వెస్ట్ చేసేటట్లు వాడిని ఎంకరేజ్ చేయాలి. అండ్ సెకండ్ వన్ గివ్ డైరెక్షన్స్. ఏదైనా ఒక ప్లేస్ చెప్పి ఆ డైరెక్షన్ చెప్పమని వాడికి ఏం చేయాలి, మనం మోటివేట్ చేయాలి. థర్డ్ వన్ మేకింగ్ ఫ్రెండ్షిప్. సో ఎవరైనా కొత్త వాళ్ళతో పరిచయం చేసేటట్లుగా మిగతా క్లాస్మేట్స్ని పిలిచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పరిచే విధంగా వాడిని ఎంకరేజ్ చేయాలి. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ఎలా ఉండాలి, ఇంగ్లీష్లో ఉండేటట్లు చూడాలి. అండ్ నెక్స్ట్ వన్ క్వారల్. ఏదైనా పోట్లాడేటప్పుడు కూడా ఆ పోట్లాడడం అనేది కూడా ఇంగ్లీష్లో చేసేటట్లు చూడాలి. అండ్ నెక్స్ట్ వన్ సింగ్ ఏ సాంగ్. మ్యాక్సిమం కూడాను ఈ పాటలు కాస్త పాడించడం అనేది కూడాను వాడికి ఎంకరేజ్ చేయాలి. అండ్ నెరేషన్. సో ఏదైనా ఒక స్టోరీ ఇచ్చేసి దాన్ని కూడా ఇంగ్లీష్లో వాడి నెరేషన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసేటట్లుగా వాడిని ఎంకరేజ్ చేయాలి. అంతే తప్పగానే ప్రతి పదాన్ని మదర్ టంగ్తో లింక్ చేసినట్లయితే సో ఇంగ్లీష్కి ఎన్ని మీనింగ్స్ ఉంటాయని తెలిసి వాడు భయపడడం అనేది జరుగుతుంది. వైల్ కంపేరింగ్ విత్ లాంగ్వేజ్ ద స్టూడెంట్ విల్ బి కాంట్రాస్ట్. చూడండి పిల్లవాడు ఇంకా భయపడుతూ ఉంటాడు. అందుకే ఇది ఒక ఫెయిల్యూర్గా మనం చెప్పడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్, సో ఇక్కడ మదర్ టంగ్ ఉపయోగించడం వల్ల ప్రాబ్లం వస్తుంది. కొన్ని మిషనరీ స్కూల్స్లో ఏమవుతుందంటే కంప్లీట్గా బ్యాన్ చేస్తారు. సో కంప్లీట్గా తెలుగు ఉపయోగించడము ప్రాబ్లం, అంటే మదర్ టంగ్ ఉపయోగించడము ప్రాబ్లమే, అసలు మదర్ టంగ్ ఉపయోగించకపోవడం కూడా ప్రాబ్లమే. అవాయిడింగ్. సో అవాయిడింగ్ ది మదర్ టంగ్. ఇక్కడ చూడండి వీళ్ళకి ఒక స్పెషల్ కండిషన్ అనమాట. అంటే వీడికి మదర్ టంగ్ అనేది పూర్తిగా వచ్చి ఉండదు. ఎందుకంటే మన స్కూల్కి వచ్చేసరికి వాడు 5 years అవుతుంది. 5 yearsలో ఏంటంటే భాషాభివృద్ధి మన సైకలాజికల్ చెప్తామంటే స్టార్టింగ్ కండిషన్లో ఉంటాడు. ఈ స్థాయిలో వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే వాడికి వచ్చినటువంటి మదర్ టంగ్ యూజ్ చేయరు. అదేవిధంగా అంటే అరకొర వచ్చినటువంటి మదర్ టంగ్ యూజ్ చేయరు. ఏమీ రానటువంటి ఇంగ్లీష్ అనేది పరిచయం చేస్తారు. ఫలితంగా ఏమవుతాడు, సో ఇటు రెండుకు చెడేటట్లుగా మారుతాడు అనమాట. ఇది ఒక మెయిన్ రీజన్ గుర్తుంచుకోండి. ఇంగ్లీష్ ఫెయిల్యూర్కి కారణాలు ఏంటంటే ఫస్ట్ వన్ ఫియర్, సెకండ్ వన్ కంపేరింగ్ విత్ మదర్ టంగ్, అండ్ థర్డ్ వన్ అవాయిడింగ్ ద మదర్ టంగ్ అని చెప్తాం అనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ని వాళ్ళని పరిచయం చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యాక్సిమం యూజ్ చేయాల్సింది ఏంటంటే గెస్చర్స్ అని చెప్తాం అనమాట. గెస్చర్స్ అంటే మనకు తెలుసు కదండి. ఎస్ అంటే మన శరీరం యొక్క కదలికలను అలాగే ఎక్స్ప్రెషన్స్ను ఉపయోగించి వాడిని పదాలను పరిచయం చేయాలి. ఫైనల్గా వాడు అర్థం కానప్పుడు లెట్స్ గో టు ది మదర్ టంగ్. అట్ ద ఫైనల్ స్టేజ్లో మనం మదర్ టంగ్ని యూజ్ చేయాలి. అంతే తప్పగానే కంప్లీట్గా అయితే బ్యాన్ చేయకూడదు అని మనం ఒకసారి రియలైజ్ అవ్వాలి. అండ్ ఫోర్త్ ఫెయిల్యూర్ చూసినట్లయితే ఫోనాలజీ అండి. సో మెయిన్ ప్రతి పిల్లాడు కూడా భయపడడానికి, ఈవెందో మనం కూడా భయపడడానికి కారణం ఏంటంటే ఫోనాలజీ. సో ఫోనాలజీ అంటే అర్థం ఏమిటి, ఇక్కడ మనకి దీని గురించి తెలిసి ఉండాలి. ఫోనాలజీ అంటే సిస్టమ్ ఆఫ్ సౌండ్స్ అండి. సిస్టమ్ ఆఫ్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్. సో ప్రతి భాషకు కూడా ఒక డిఫరెంట్ ఫోనాలజీ అనేది ఉంటుంది. బట్ ఇంగ్లీష్కి ఉండే ఫోనాలజీ అనేది మనకి క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒకేసారి ఒక కండిషన్స్ పెట్టి ఒక లెటర్స్ని మనం ప్రొనౌన్సియేషన్ చేయడం అనేది తప్పండి. సో ఫోనాలజీ అనేసరికి ఇక్కడ మనం 2 భాగాలుగా మనం చెప్తాం. ఫస్ట్ వన్ ఈజ్ ప్రొనౌన్సియేషన్ అండి. సో ప్రొనౌన్సియేషన్ అనేది సిచ్యువేషన్ బట్టి మారుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి స్ట్రెస్ అండి. సో స్ట్రెస్ అనమాట. ఈ రెండింటిని కూడా మనం ఇక్కడ కంపేర్ చేసుకోవాలి ఫోనాలజీలో. ఫోనాలజీలో అయితే ప్రొనౌన్సియేషన్ అనేది ఆ లెటర్స్కి ఏ విధంగా మారుతుందంటూ కొన్ని టెక్స్ట్ బుక్లు మనకి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సి అండి. కొన్నిసార్లు సిని కాస్త సాగా పలుకుతాం, కొన్నిసార్లు దీన్ని కాగా పలుకుతామంట. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ రాసాం అనుకోండి, కా రాసాం. వేరే సిమెంట్ రాసాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ సిగా పలుకాం అనమాట. అంటే సి అని ఒకసారి సాగాను ఒకసారి కాగాను పలుకుతుందని చెప్తాం. అండ్ ఇంకా సో ఇదంతా ప్రొనౌన్సియేషన్ సంబంధించండి. అండ్ ఇక్కడ కొన్ని టెక్స్ట్ బుక్లో మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, ఇక్కడ కా సౌండ్ మీకు వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇక్కడ సో చూడండి ఇది చార్టర్. ఇక్కడ ఏంటి వచ్చిందండి, చా సౌండ్ వచ్చింది మీకు. ఇక్కడ చూడండి కా వస్తే ఇక్కడ చా వచ్చింది. ఇక్కడ చూడండి ఒకసారి షర్ల్టన్. ఓకేనా. ఇక్కడ చూడండి ఏమొచ్చింది,
షాల్టన్. ఇక్కడ ఏమొచ్చింది, షా వచ్చింది. అంటే సిహెచ్ఏ అనేది ఇక్కడ మనం యూజ్ చేస్తాం, బట్ ఒకదర కాగాను ఒకదర చాగాను ఒకదర షాగాను చదవం. సో ఇది మెయిన్ ఇంపాక్ట్ అనేది స్టూడెంట్స్ పైన చూపిస్తుంది అని చెప్పడం జరిగింది. అండ్ జీ కూడా ఇవ్వడం జరిగిందండి. జీ కాస్త కొన్నిసార్లు గాగా పలుకుతాం, కొన్నిసార్లు జాగా పలుకుతామండి. ఓకే, జాగా పలుకుతాం అనమాట. సో నెక్స్ట్ మనకి ఫొనెటిక్స్ ఉంది. ఫొనెటిక్స్ ఉండేటప్పుడు అయితే మీకు కంప్లీట్గా దీని గురించి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ జీ, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏమైంది, గెట్ అని చదువుతాం, గాగా పలకం. అదే దీన్ని ఇక్కడ చూడండి, ఆ జీని కాస్త ఇక్కడ ఎలా రాస్తానంటే జియుడిజిగా రాస్తాను. ఇక్కడ ఎలా చదువుతారు చెప్పండి, జడ్జ్ జాగా పలిగారు. ఇక్కడ గా పలిగారు, ఇక్కడ జడ్జిగా జాగా పలిగారు. ఈ విధంగా సో పిల్లాడు అనేవాడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. అయితే మనం చెప్పేటప్పుడు వాడు ప్రొనౌన్స్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇది తప్పు అనే వాడిపైన రుద్దకుండా బాగా ప్రయత్నించావనా, మరి కాస్త ప్రయత్నించని సవరించినట్లయితే వాడు ఈజీగా అందుకోగలుగుతాడు. సో నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఫొనాలజీలో మనం చెప్పుకుంది ప్రొనౌన్సియేషన్ అండి. అండ్ నెక్స్ట్ వన్ స్ట్రెస్ అండి. స్ట్రెస్ అంటే ఏంటి అంటే ఒత్తి పలకడం అని చెప్తుంటాం సాధారణంగా. సో ఈ స్ట్రెస్ అనేది ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఇది కాన్స్టెంట్గా ఉండదండి. స్ట్రెస్ అనేది ముఖ్యంగా రెండింటిపైన ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ వన్ స్పెల్లింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే అక్కడ యూజ్ చేసినటువంటి గ్రామటికల్ సౌండ్ పైన, అంటే గ్రామర్ పైన. దట్ మీన్స్ మనం ఏమని చెప్తామంటే ఎస్ అండి, అక్కడ ఉపయోగించినటువంటి గ్రామర్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ రెండు కాన్సెప్ట్లు అనేవి మనకి ఉండాలి. గ్రామటికల్గాను బేస్ అయి ఉంటుంది అండ్ స్పెల్లింగ్ పైన. సో కొన్నిసార్లు అయితే స్ట్రెస్ అనేది మనకి ఎలా అవుతుందంటే ఆర్బిటరీ కూడా అవుతుంది. ఆర్బిటరీ అంటే నియంత్రం. సో అక్కడ మనం మార్చడానికి ఛాన్స్ ఉండదు. ఈ మూడు సిచ్యువేషన్లు పిల్లాడు అర్థం చేసుకోవాలంటే ఎర్లీ చైల్డ్స్లో చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేయాలంటే వాళ్ళకి హ్యాబిటేట్ చేయాలి అండ్ వాటిని అలవాటు చేస్తూ మనం వెళ్ళాలి. సో టెక్స్ట్ బుక్లో అయితే స్ట్రెస్ పైన ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. సో సాధారణంగా ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్లో చూసుకున్నట్లయితే స్ట్రెస్ దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే కేవలం సిలబల్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఇండియన్ లాంగ్వేజ్లో అయితే మనకి సిలబల్స్ పైన స్ట్రెస్ ఆధారపడి ఉంటుంది. బట్ ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే స్ట్రెస్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఆధారపడి ఉంటుంది అంటే రిథం మీద ఆధారపడి ఉంది. సో టైమ్డ్ రిథం అని పిలుస్తామండి. ఒక టైమ్డ్ రిథం పైన ఆధారపడి ఉంటుంది అని చెప్తాం అనమాట. సో ఈ విధంగా మనం చెప్తాం. సో రీజనల్ లాంగ్వేజ్లో అయినా ఇండియన్స్ లాంగ్వేజ్లో అయితే స్ట్రెస్ అనేది టైమ్డ్ సిలబస్ పైన ఆధారపడి ఉంటే ఇంగ్లీష్ అనేది టైమ్డ్ రిథం పైన ఆధారపడి ఉంటుంది. సో తెలుగులో అన్ని కూడాను ఒకేలా పలకమంటే రెండు వాక్యాలైనా సరే కూడా మనం ఒకేసారి పలికేస్తూ ఉంటాం. సో వాటికి టైం అనేది లిమిటెడ్గా ఉంటుంది. బట్ ఇంగ్లీష్లో అయితే మాత్రం ఈ స్ట్రెస్ అనేది కొన్నిసార్లు అంటే ఒకే సెంటెన్స్లో ఉండేటప్పుడు కూడా స్ట్రెస్ అనేది డిఫరెంట్ టైమ్స్ ఇచ్చేటప్పుడు దాన్ని ఒక డిఫరెంట్ సెంటెన్స్గా మనం చదవాల్సి వస్తుంది అనమాట. సో లాస్ట్ వన్ ఏంటంటే లేక్ ఆఫ్ ఆపర్చునిటీ అండి. సో లేక్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో ఇక్కడ మనం డైలీ లైఫ్లో ఒకసారి చూద్దామండి. సో ఇది కానీ మనకు తెలిసినట్లయితే మ్యాక్సిమం కూడా మనం రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఏంటది? సో మన స్కూల్లో మనం 45 నిమిషాలు మాత్రమే ఏం చెప్తాం, ఇంగ్లీష్ చెప్తాం. అండ్ మిగతా 15 గంటల 15 నిమిషాలు వాడు ఏం మాట్లాడతాడండి, మదర్ టంగ్ మాట్లాడతాడు. అలా అయినప్పుడు వాడు ఎక్కడ ఇంగ్లీష్ నేర్చేస్తాడు చెప్పండి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒకసారి చూడండి, మన స్కూల్లో ఒక 45 నిమిషాలు ఇంగ్లీష్ పీరియడ్ అనేది ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్గా చెప్పినట్లే వాడికి ఇంగ్లీష్ రావాలని అనుకుంటాం. బట్ నిజ జీవితంలో వాడు డైలీ లైఫ్లో ఇంట్లో 15 గంటలు అంటే ఎర్లీ చైల్డ్హుడ్లో 8 గంటలు నిద్రపోయినట్లయితే మొత్తం 16 గంటల్లో మిగతా 15 గంటల 15 నిమిషాలు వాడు మదర్ టంగ్ యూజ్ చేస్తే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? హౌ వీ కెన్ టీచ్ అన్ ఇంగ్లీష్ ఫర్ ద స్టూడెంట్స్? సో ఇందుకు మనం ఏం చేయాలంటే ప్రతి దానిపైన మనం పేరెంట్స్ని మనం ఏం చేయాలి, మోటివేట్ చేసి మ్యాక్సిమం కూడా ఇంగ్లీష్ ఛానల్స్ ఏవైనా వేసి చూపించేటట్లు, లేదా వాళ్ళైనా సరే ఇంట్లో కాస్త ఇంగ్లీష్ వొకాబులరీ యూజ్ చేసినట్టు మనకి ఎంకరేజ్ చేసినట్లయితే మనం ఏం చేయొచ్చు, ఈ ప్రాబ్లమ్స్ అయితే మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో యాజ్ ఎ టీచర్గా మనకు ఉండాల్సిన అవేర్నెస్ ఏంటి? ఈ మెయిన్ ఈ 5 ప్రాబ్లమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వీటిపైన మనకు అవగాహన ఉన్నట్లయితే మన క్లాస్లో ఏర్పాటు చేసేటటువంటి కాంప్రహెన్షన్స్ అనేవి మనకు ఒకసారి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ 5 ప్రాబ్లమ్స్ని మనం మైండ్లో పెట్టి విద్యార్థితో మనం బిహేవ్ చేయాలి, కాంప్రహెన్షన్ యాక్టివిటీస్ అనేవి క్రియేట్ చేసుకోవాలి అని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇవి మనకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అండి. ఈ ప్రాబ్లమ్స్ నుండి రెక్టిఫై చేయాలి. యాజ్ ఏ గుడ్ ఇంగ్లీష్ టీచర్ మీరు ఏం చేస్తారు? సో ఇక్కడ కూడా అంటే బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇచ్చాడు. సో పెద్దగా మనం ఇక్కడ ఏం చేయక్కర్లేదు. సో టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ఒక సెంటెన్స్ చెప్పాడండి, అద్భుతమైన వాక్యం ఇవ్వడం జరిగింది. ఒక గుడ్ టీచర్ అంటే ఎలా ఉంటాడు? ఏ గుడ్ టీచర్ అనేవాడు ఎలా ఉంటాడంటే క్లాస్ రూమ్లో టీచర్ అవసరం లేకుండా క్లాస్ని మెయింటైన్ చేస్తాడట. క్లాస్లో టీచర్ నెసెసిటీ లేకుండా మనం ఏం చేయాలంటే
క్లాస్ని ఫ్రేమ్ చేయగలి. అలా చేసిన వాడే గుడ్ టీచర్ అంటూ ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఏ టీచర్ ఈజ్ వన్ హూ ప్రోగ్రెసివ్లీ, చూడండి ఒకసారి ఇక్కడ, ప్రోగ్రెసివ్లీ బికమ్స్ చూడండి ఒకసారి, unnecessary ఫర్ ద లెర్నర్స్. అంటే ఇక్కడ ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, ఒక గుడ్ టీచర్ అనేవాడు ఎలా ఉంటాడంటే తన దగ్గర నేర్చుకునే విద్యార్థులకి టీచర్ అవసరం లేకుండా చేసేవాడే నిజమైన టీచర్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఒక సినిమా డైలాగ్లో మనకు ఉంటుంది కదండి, నాయకుడు అవసరం లేకుండా ప్రజలకి నాయకత్వం వహించేవాడే నిజమైన నాయకుడని. సో అలా డైలాగ్లా ఇక్కడ టీచర్ అవసరం లేకుండానే తన విద్యార్థుల్ని బోధించేవాడే నిజమైన టీచర్ అట. సో గుడ్ టీచర్కి ఉండే లక్షణం. అండ్ నెక్స్ట్ వన్ ఎలా ఉండాలంటే, ఇంగ్లీష్ పట్ల ప్రొఫిషియన్సీ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, అంటే ఇంగ్లీష్ పట్ల పూర్తిగా తనకి నాలెడ్జ్ ఉండాలి, లేదా కమాండింగ్ అనేది ఉండాలి, లేదా వాటిపైన పూర్తి పట్టు ఉండాలండి. పట్టు ఉన్నట్లయితేనే ఇంగ్లీష్ అనేది బోధించగలడు. ఎస్ మనకి లేదు అనుకుందాం. ఎస్ యాజ్ ఎ టీచర్ వీఆర్ లేక్ ఆఫ్ నాలెడ్జ్, వీ హ్యావ్ partially command, and what we have to do, we have to be ready to learn. సో ఎప్పుడు కూడా టీచర్ అనేవాడికి ఇంకో లక్షణం ఉండాలి, ఎప్పుడైనా సరే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. బీ రెడీ టు లెర్న్. ఈ క్వాలిటీస్ అనేవి టీచర్కి ఉన్నట్లయితే సో తన విద్యార్థుల్ని ఎప్పుడు కూడా ఏం చేయగలడు, ఒక అద్భుతమైన స్టూడెంట్స్గా చేంజ్ చేయగలడు, ఇంగ్లీష్లో సక్సెస్ అవ్వగలడు అంటూ చెప్పడం జరిగింది. ప్రొఫిషియన్సీ స్కిల్స్ ఉండాలి అండ్ కమాండింగ్ ఉండాలి. In case he has a lack of knowledge and lack of command, and then he will be ready to learn every time. సో టీచర్కి ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే నిరంతర విద్యార్థిగా ఉండాలని మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇవి మనకు ఉండేటటువంటి చివరి 2 పార్ట్స్ అనమాట. ఇక్కడైతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైనా క్వశ్చన్, మన డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ ఒకసారి చూద్దామండి. సో డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడే క్వశ్చన్స్ ఎక్కడెక్కడ వస్తాయంటే, ఫస్ట్ వన్ ఇక్కడ ప్రొనౌన్సియేషన్ పైన రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా మనకు చెప్తే ఈ ప్రాబ్లమ్స్లో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఒక లేదా కింద వాళ్ళు విచ్ ఇస్ ద నాట్ బిలాంగ్స్ టు ప్రాబ్లమ్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటూ ఏదో ఒక పాజిటివ్గా ఇచ్చి మిగతా 3 నెగిటివ్గా ఇవ్వచ్చు. సో మీరు ఎక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది మనకు ఉండేటటువంటి మెథడాలజీలో ఫస్ట్ లెసన్ చివరి పార్ట్ అండి. సో మ్యాక్సిమం అయితే ఇక్కడ 1 or